చాలా నష్టపోతున్నామండి మనకి తెలియకుండానే. ఎవరి వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నాం చాలాసార్లు. నీ మూలనే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నీవే నష్టపరుచుకుంటున్నావు, జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావు, కుటుంబ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే ఏమి చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తా ఉన్నారు. నీవు పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని బట్టి దావీదులాగా ప్రాణం సొక్కేటట్లుగా ఎప్పుడైనా ఏడ్చావా? ఉద్యోగం రాలేదని ఏడ్చావు, తప్పేం కాదు. వ్యాపారంలో చితికిపోయానని ఏడ్చావు, తప్పేమి కాదు. కుటుంబంలో శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, కీడు వెంబడి కీడు కలుగుతుందని ఏడ్చావు దేవుని సన్నిధిలో, తప్పేమి కాదు. నిన్ను అడిగే మాట, నా దేవునికి నేను దూరం అయిపోయా, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయా, పరిశుద్ధంగా బ్రతికే జీవితానికి దూరం అయిపోయా, కన్నీటి ప్రార్థనకు దూరం అయిపోయా, దేవునితో సహవాసానికి ఆయన సన్నిధికి నేను దూరం అయిపోయానని దేవునికి దూరమైన స్థితిని బట్టి ప్రాణం సొక్కిపోయేటట్లుగా క్రైస్తవుడా ఎప్పుడైనా నీ జీవితంలో ఏడ్చిన జ్ఞాపకం ఉందా? ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడ్చిన జ్ఞాపకం ఎప్పుడైనా నీ బ్రతుకులో ఉందా? ఉంది అంటే నీవు గొడబాతు లాంటి దానివి. వస్తున్నావు దేవుని మందిరానికి, కానీ దేవుడు మెచ్చే భక్తి చేయలేకపోతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు మెచ్చేంతగా ప్రార్థన చేయలేకపోతున్నావు. లేఖనాలు చదువుతున్నావు, కానీ దేవుడు సంతోషపడే రీతిలో లేఖనాలు ధ్యానం చేయలేకపోతున్నావు. ఏదో మొక్కుబడిగా చదవకపోతే ఈరోజు బయటికి వెళ్తే ఉన్న ఆ కారు గుద్దేస్తదేమో, ట్రైన్ తిరగబడిపోద్దేమో అన్న భయంతోనే బైబిల్ చదువుతున్నావు. కానీ వాస్తవంగా దేవుడు నాతో ఏం మాట్లాడాలి? దేవుని స్వరాన్ని వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలోంచి లేఖనాల్లోంచి నాతో మాట్లాడతాడు, సర్వ సత్యంలో నన్ను నడిపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఆత్మ దేవుని స్వరాన్ని వినాలని నిజంగా ఆసక్తితో బైబిల్ చదివి ఎంతకాలం అయింది? భక్తి చేస్తున్నారు చాలా మంది, కానీ భక్తిహీనత అంటే సరిపడనంత భక్తి లేదు, దేవుడు మెచ్చేంత భక్తి చాలా మందిలో కనబడడం లేదు. అందరూ బట్టి లేఖనం సెలవిస్తా ఉంది, నీతిమంతులు వారు కలిగి ఉన్న నీతి వారి మార్గాలని సరళం చేస్తూ ఉంది. భక్తిహీనత ఒక మనిషిని ఏం చేస్తుంది? పడగొడుతూ ఉంది. ఏంటి ఆశీర్వదించబడటం అంటే? ఆశీర్వాదం అంటే ఏంటి అసలే? ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించుకోవటం కాదండి. ఆశీర్వాదం అంటే నువ్వు అనుకునేవన్నీ నెరవేరటం కాదండి. అట్లయితే యాకోబు ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాల్లో. వివాహితుడయ్యాడు, 2 భార్యలు అయ్యారు, 10 మంది పిల్లలు అయ్యారు, గొర్రెలు మేకలు మందలు ఎక్కువైనాయి, అన్ని బాగానే ఉంది. కానీ అతను గ్రహించాడు, ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ హిమ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ రియల్ బ్లెస్సింగ్. ఇది కాదు నిజమైన ఆశీర్వాదం అని ఎరిగి అవన్నీ పక్కకు పంపించేసి ఒంటరిగా దేవునితో వెళ్ళి ఆ రాత్రి పోరాడాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. ఏంటి ఆశీర్వాదం? రక్షించబడితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నీవు ఈ లోకంలో సమాధానంగా సంతోషంగా జీవించగలుగుతున్నావా? సంతృష్టి కలిగిన జీవితం నీకుందా? మంచి మనస్సాక్షిని నీవు కాపాడుకుంటున్నావా? నీవు చేయనిదంతా సఫలమవుతుందా? నీ సంతానం దీవించబడుతుందా? ఏంటంటే అది నువ్వు మోసాలు అన్యాయం చేసి సంపాదించిన సంపాదన వేరు, దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది వేరండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. కొంతమంది చూడండి, జీవితం నిరసించిపోతున్న పగలు మాత్రం తగ్గవాలి కదా, బతుకు నాశనం అయిపోతున్న పగ మాత్రం మానరు. ఎవరో ఒకళ్ళ మీద ఉంటది పగ, ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం ఉంటది. ఇక్కడ జీవితం అంతా నాశనం అయిపోతున్న పిల్లల బతుకులు పాడైపోతున్న వాళ్ళు జీవించేటట్టు దేనికంటే ఆ పగ నెరవేర్చుకోవడానికి అంతే. ఆ తోడుకోళ్ల మీదనో, లేకపోతే ఆ బావమరిది మీదనో, అత్తగారి మీదనో, మామగారి మీదనో ఎవరో ఒకరి మీద పగ ఉంటది. అది నెరవేర్చుకోవడానికి ఇక్కడ జీవితం పాడైపోతున్న, పిల్లల భవిష్యత్తులో పాడైపోతున్న, కుటుంబం నాశనం అయిపోతున్న వాళ్ళకి అక్కర్లేదు. ఆ పగ నెరవేర్చుకుంటున్నావా లేదా? సాధిస్తున్నావా లేదా? వారిని బాధపడుతున్నావా లేదా? వారిని హెరాస్ చేస్తున్నావా లేదా అనేది కొంతమందికి ఆలోచన. దేవుని బిడ్డ బైబిల్ సెలవిస్తా ఉంది, do you have a mind to forgive somebody? Do you have a mind to love somebody beyond your limits? నీ లిమిట్ దాటి ప్రేమించగలవా? పని చేయని వాడు భోజనం చేయకూడదు. భోజనం వెళ్ళేటప్పుడు ఇవాళ ఏమన్నా పని చేశానా లేదా, నేను ప్రయోజనకరమైంది ఏదైనా చేశానా లేదా, ప్రార్థన చేసుకున్నానా లేదా, బైబిల్ చదువుకున్నానా లేదా,
అని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పని చేయండి, భోజనం చేయండి. ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. చూడండి ఒకసారి మాట చూద్దాం. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞాపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అవునండి, ఇక మీదట మీరు ఎవరికి భారంగా ఉండొద్దు. మీ పనులు మీరు చేసుకోనండి, మీ ఇంటి వారికి ఆదరణగా ఉండండి. మీ పనుల భారము దేవుని మీద మోపండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.